ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. ఈరోజు దేవుడు మీరు దీవింపబడతారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో వారి జీవితాల్లో దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. విధేయత, లోబడి జీవించడం అనేది దేవునికి ఇష్టమైంది. అహంకారులను దేవుడు ఇష్టపడడు, కానీ దీనత్వం కలిగి ఆయన మాట ఎవరైతే వింటారో వారిని ఇష్టపడే దేవుడు, వారిని దీవించే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఆశీర్వదింపబడిన వారందరూ, దీవింపబడిన వారందరూ కూడా దేవునికి విధేయత చూపి లోబడే జీవితం కలిగిన వారుగా ఉన్నారు కనుక వారందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. ఇస్సాకు దేవునికి లోబడే జీవితం ఉంది కనుక విత్తనం వేసినప్పుడు 100 పంట పొందుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి, దీవెని బట్టి గొప్పవాడయ్యాడు. మన జీవితంలో కూడా దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని మాటకు లోబడి జీవించే వరంగా మనం ఉండాలి. లోబడి జీవించని జీవితం జీవించే వరంగా ఉంటున్నాము కనుక దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఇక ఉదయకాల సమయంలో మనలో లోబడే జీవితం ఉందా? దేవుని యొక్క మాటకు విధేయత చూపే జీవితం ఉందో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకుని దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని యొక్క మాటకు లోబడే వరముగా, ఆయనకు విధేయత చూపే వరంగా ఉండాలి కనుక అటువంటి మనసు పొందుకోవడానికి ప్రయత్నం చేసే వరంగా మనం ఉండాలి. యోసేపు జీవితం దేవునికి విధేయుడిగా ఉన్నాడు, దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు కనుక యోసేపును బట్టి పొతిఫర గృహాన్ని దేవుడు దీవించాడు, పొలాన్ని దీవించాడు, తన సమస్తము కూడా ఆశీర్వదించాడు. ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటకు విధేయత చూపి లోబడేవాడుగా నువ్వు ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, మీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. ఏ ప్రాంతంలో నువ్వు ఉంటున్నావో ఆ ప్రాంతాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఉదయకాల సమయంలో నువ్వు ఆశీర్వదింపబడాలంటే, దీవింపబడాలంటే, నీ యొక్క కుటుంబం దీవింపబడాలంటే, నీ బిడ్డలు దీవింపబడాలంటే, నువ్వు ఉంటున్న ప్రదేశం దీవింపబడాలంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపేవారుగా, దేవుని యొక్క మాట విని ఆయన మాటకు లోబడేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నువ్వు దీవింపబడదు అని చెప్పి వాగ్దానం ఇచ్చావు. ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు నీకు దీవెన ఉంటేనే మేము హెచ్చింపబడతాం, గొప్పవారం అవుతాం కనుక దేవా, ప్రతి ఒక్కరికి నీ దీవెన అనుగ్రహించండి, నీ కృపలో భద్రపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారికి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయండి, ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప
సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక.